ఏపీ హైకోర్టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మనం గమనించినట్లయితే ట్రెండ్స్ ఎలా వస్తున్నాయి, మనం దానికి తగ్గట్టుగా ప్రజెంట్ ప్రణాళికని ఎలా రచించుకోవాలి, దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అని తెలిపేటువంటి ఎవ్రీడే మాడ్యూల్ అండి. అందుకని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని తీసుకొని అది ఏ సందర్భంలోనిది, ఏ సబ్జెక్ట్లోనిది అర్థం చేసుకుంటూ దానికి చుట్టుపక్కల ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకి ఎలా రావడానికి అవకాశం ఉందో దీని ద్వారా నేర్చుకుంటున్నాం. అయితే జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. సైంటిఫిక్ రీసెర్చ్ అని ఇచ్చారు అక్కడ, సైన్స్ అండ్ టెక్నాలజీ. దాంతోపాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి. కానీ చాలా బేసిక్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ క్వశ్చన్స్ని మనం ఈ పేపర్స్లో చూడొచ్చు. అందుకని మనం ఎస్విఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసింది కూడా చాలా బేసిక్, మీకు ఎలా అయితే జనరల్ సైన్స్ కావాలో ఎగ్జామ్కి అలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ ఇయర్ అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హౌ మెనీ ఆక్సిజన్ ఆటమ్స్ ఆర్ దేర్ ఇన్ వన్ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ ఓజోన్? వన్ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ ఓజోన్ అంటే ఒక పరమాణువు అంటున్నారు. ఓజోన్ ఒక పరమాణువు. ఒక పరమాణువు ఓజోన్ తీసుకుంటే అంటే ఒక పరమాణువు ఓజోన్, వన్ సింగిల్ మాలిక్యూల్ ఆఫ్ ఓజోన్ ఇస్ O3. దీంట్లో హౌ మెనీ యాటమ్స్ ఆర్ దేర్ అంటున్నారు. దీంట్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయండి? ఆక్సిజన్ యాటమ్స్. ఆక్సిజన్ యాటమ్స్ 3 కలిస్తే ఒక ఓజోన్ మాలిక్యూల్ అవుతుంది. 3 ఆక్సిజన్ అణువులు కలిస్తే ఒక ఓజోన్ పరమాణువు అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఈస్ 3 యాటమ్స్. ఇక్కడ మనకి డైరెక్ట్గా O3 అనుకోకుండా ఓజోన్ అన్నారు. అలానే మీథేన్ అంటారు, CH4 అట్లా అడగొచ్చు అనమాట. సో CH3, సో H2SO4, సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. అంటే మనకి ఆ రసాయన నామం తెలుసుంటే దాంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయో అర్థమవుతుంది. అంటే ఇది బేసిక్ సైన్స్, చాలా చిన్న ఎలిమెంటరీ టైప్ క్వశ్చన్స్నే అనుకోవచ్చు. కానీ చిన్న ట్విస్ట్ కూడా ఇస్తే మీరు ఇబ్బంది పడకూడదు. ఇక్కడ సింగిల్ మాలిక్యూల్ అన్నారు. సపోజ్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ ఓజోన్ అని అడిగి హౌ మెనీ ఆక్సిజన్స్ అంటే 6 అవుతాయి అప్పుడు. సో ఇలాంటి చిన్న చిన్నవి మిస్టేక్స్ చేయకోకుండా ఉండాలన్నమాట. ఇది కెమిస్ట్రీ నుంచి వచ్చింది. అలానే ఇంకొకటి మనం గమనిస్తే ఫిజిక్స్ నుంచి కూడా వచ్చింది. ఏంటి? ఆప్టికల్ ఫైబర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. మనకు తెలుసు ఆప్టికల్ ఫైబర్ అనేది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద పనిచేస్తుందని. ఇది ఫిజిక్స్ నుంచి అడిగిన ప్రశ్న. అంటే మనకి కెమిస్ట్రీ నుంచి, ఫిజిక్స్ నుంచి, బయాలజీ నుంచి కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకనే మేము ఎస్విఆర్ అకాడమీలో జనరల్ సైన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.